ప్రేమ ఉంటదానే? గీ ప్రేమ ఉంటదానే? రే, రానని మారం చేసే పిల్లల్ని వదిలి తల్లి వెళ్ళిపోతుందా? ఎందుకొచ్చావు? నువ్వు సెల్ ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసావు? నీకేమన్నా పిచ్చా? ఇంట్లో అందరూ ఉన్నారని మర్చిపోయావా? అందరికీ చెప్పాలా? నువ్విలా మాట్లాడుతుంటే నేను చెప్పక్కర్లేదు, వాళ్ళకే తెలిసిపోతుంది. ప్లీజ్ దయచేసి వెళ్ళిపో. నేను నీకెప్పుడో చెప్పా, సెల్ ఫోన్ ఆఫ్ చేస్తే ఇంట్లోకైనా వస్తానని. నువ్వే తక్కువ అంచనా వేశావు. పదా. ఎక్కడికి? తెలీదా? నా మూడ్ బాగాలేదు. నా మూడ్ బాగుంది. నేను రాను. నువ్వు రాకుండా నేను వెళ్ళను. నువ్వు వస్తావా, నన్నే ఇక్కడ ఉండిపోమంటావా? అమ్మో, ఇవి దోమల. స్పీల్బర్గ్ సినిమాలో రాక్షస బల్లులు ఇలా కొడుతున్నాయేంటి? రే, ఎక్కడ్రా మీరు? మర్యాద 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 మర్యాద. ఏమే గౌరీ, ఏం చేస్తున్నారే? చదువుతున్నాం అక్క. అచ్చా, ఏం రాసీనుగా? నువ్వు గిట్ట చదువుతున్నావా? అవ్వక్క, ఇక చూడు. దేనికా కాట్లాడగడుతుంది? దేనికా? దీనికి. ఏమ్రా, గెన్ని సినిమాలో చూసుంటారా ఈ సీను? గంత మాత్రం తెలియదారా నాకు? బోల్. నువ్వు సూపర్ అక్క. సీనుగాడు అంతేనక్క, వేస్ట్ ఫెల్లో. కానీ నువ్వు మాత్రం సూపర్ అక్క. అరే చూప్, ఇప్పుడు చెప్పుని. చదవమంటే చదవకుండా ఏం చేస్తుర్రు? గదేనక్క, ఆ పట్టం పెద్దయినా దోమలు కొడుతుంటే డాన్స్ చేస్తుండక్క. గది చూసి
నవ్వుకున్నాం. అరే చూప్. తోమమ్మా, నువ్వు పోవా పెద్దాయనా? పోవలసిన వాడినేనమ్మా. ఆ దేవుడు నా కూతురు కోసం బతికించాడు. నా కూతురు చేతుల మీదుగానే బతికించాడు. గీడనే గిట్లనే ఉంటే ఇప్పుడే పోతావు అనిపిస్తుంది. మా ఊర్లో ఉండేటివి మామూలు దోమలు కావు, గింతింతుంటాయి. ఎరికెనా? ఏంది గట్ల నవ్వబడుతుంది? నీకు మజాక్కుందా? అరే నేను నిజం చెప్తున్నా పెద్దాయనా. గీ దోమలు ఏనుగుల్నే పీనుగుల్ని చేస్తాయి. నా మాట విని నువ్వు పో. ఇంట్లో రాజులకు పండిటోడివి, గీడ పేడల్లా పురుగుల్లా ఎట్లా పండుతావు? పో, మీ ఇంటికి పో. ఇదే మా ఇల్లు తల్లి. ఏంది? ఏమను? అవునమ్మా, నా కూతురు ఎక్కడుంటే అదే నా ఇల్లు. ఇప్పుడు ఇదే నా ఇల్లు. తోలి దినాంకంతా పొగరుండు మామూలే. గీ మాట నాకు రేపు కూడా చెప్పు, అప్పుడు ఒప్పుకుంటా. రేపేంటమ్మా, ప్రతిరోజు గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ లాగా ఇదే మాట చెప్తాను. నా కూతురు ఉన్నదే నా ఇల్లు. నేను ఇలా అవస్థపడ్డ నీకు బాధగా ఉంటే నన్ను తండ్రిగా ఒప్పుకో. హైదరాబాద్లో మన ఇంటికి వస్తానను. అనా సచ్చినా అనను. అయితే నేను పోను. పోకుంటే గీడనే ఉండు. ఉంటాడంట. అరే దమ్మకలేదా పెద్దాయనకి? అసలే పాన మంచిగా లేని మనిషి. గీడనే ఉంటే ఏమవుతాడు? సరే తీ, ఇంకో గంట 2 గంటల్లో ఆయనే పారిపోతాడు. అరే గీడ్నే ఉంటాడంట, గీడ్నే. రే ఏంద్రా ప్రతిదానికి కోతులెక్క నవ్వుతున్నారేంద్రా? చాలు, ఇంకా చదివించాలు. బుక్కులు మూసిపెట్టి ఇంకా పన్నుండ్రి. మళ్ళీ పొద్దుగాలే లేయాలి కదా. అరే పనన్రా, తీయండి. గీడనే ఉంటాడంట, గీడనే. అరే దమ్మకలేదా మనిషికి? అసలే గుండె నొప్పి. ఏంది బిడ్డ గొణుగుతుంటివి? ఏమాయే? రాత్రైతే గింత చీకటి 7కెళ్ళి వస్తుందా అని సోంచాయిస్తున్నాను. లేదు బిడ్డ, ముందుగా చీకటి అవుతుంది, తర్వాతనే రాత్రి వస్తుంది. సమజైందా? నీకు నాకంటే దిమాగ్ ఎక్కువనే అమ్మా. పడుకో. అలాగే.
పెద్ద ఆయన ఉన్నాడా బిచానా సర్దేసిండా? అయితే నేను పోను. గుడ్ మార్నింగ్ అమ్మా.
ఏం పెద్దాయనా ఎట్లునే మా దోమలు? అబ్బే దోమలెక్కడమ్మా, అంతగా ఏం లేవుగా. ఏంది మొగమంత గట్ల మోదుగు చెట్టు పూతలెక్కుంటే ఏం లేదంటవింది పెద్దాయనా? నీకేమన్నా పిచ్చా? ఇగో నీకొక ముచ్చట చెప్తా ఇంటావా? కృష్ణుని మీద యశోదమ్మకున్న ప్రేమ కన్న తండ్రి వసుదేవునికి ఉంటదా? బోల్. నన్ను పెంచిన తల్లి రాములమ్మకున్న ప్రేమ నీకుండదు. నా మాటిని నువ్వు వెళ్ళిపో, పానం మంచిగుంటది. చాలా మంచి పాయింట్ చెప్పావమ్మా. నిజమే, కృష్ణుడి మీద యశోదకున్న ప్రేమ అద్భుతమైంది. కానీ కృష్ణుని కాపాడడానికి కదమ్మా వసుదేవుడు యమునను దాటి యశోదకి కృష్ణుని అప్పగించింది. అంటే వసుదేవుడు పెంచబోబట్టేగా యశోదకు ఆ అదృష్టం దక్కింది. అది గ్రహించాడు కాబట్టే కృష్ణుడు కూడా యశోదను వదిలి తల్లిదండ్రుల దగ్గరికి మధురకి శాశ్వతంగా వచ్చేశాడు కదమ్మా. చేమ్మా, కృష్ణుడి కథలో ఈ ట్విస్ట్ నీకెవరు చెప్పలేదా తల్లి? ఇగో ఇష్టం వచ్చినట్టు రాసే గీ పురాణాలన్నీ నేను నమ్మను. ఒక్క మాట చెప్తా విను, నేను నీతోని రాను. నువ్వింకో 100 ఏళ్ళు గీడిన తాపస్ చేసినా నేను రాను. ఇగో గిజ్జుడు, చాయ్ గిట్ట నీకు ఇస్తలేను, నేనే తాగేసిన. ఇయ్యాల సంది మంచి నీళ్లు కూడా ఇయ్యా, ఇంకెవరిని ఇయ్యనియ్యా. గీడ్నే ఎట్లుంటావో గది చూస్తా. ఏందే గౌరీ, స్కూల్కి రెడీనా? ఏమే గౌరీ గట్లుంటివి? స్కూల్కి వెళ్తున్నారా అంటే గంగరెద్దు లెక్క తలూపుతుంటివి. నోరికేమైందే? బోల్. ఏం రాసీను? రాజు, ఏంది కదా మొహం అట్లా పిడక లెక్క పెట్టిండ్రు? ఏమైందిరా? నీ పద్ధతి మాకేం నచ్చలేదక్క. అవ్వక్క, నీ తీరు మంచలే. అరే ఏంద్రో పెద్దల లెక్క మాట్లాడబడుతుంది. ఏంది కథ? గౌరీ ఏమాయ్? లేకుంటే ఏందక్క, గా సార్ అంత మంచోడు కదా, అసంటోనే గిట్లా ఏడిపిస్తున్నావేంది కదా? గందుకోసానికి మీరిట్లా నారాజ్ అయినట్లున్నారు. అరే పాగల్, ఓ ముచ్చడి చెప్పనా? గా పెద్దయ్య మంచోడే, మన గౌరికి మస్తుగా సాయం చేసిండు, గది నిజమే. కానీ ఇప్పుడు నేను తనతో మంచిగున్నాను అనుకో, గా పెద్దయ్యతో నేను వస్తానని ఆశతో గీడ్నే ఉండిపోతాడు. గదే నేను అరిచి కరిచి లొల్లి చేసినాననుకో, నారాజ్ అయిపోయి రాద్రాబాయ్ చలో అని హైదరాబాద్ వెళ్ళిపోతాడు. పెద్దయ్య పానం మంచిగా లేదు, ఆయన గీడుండు మంచిది కాదు కదా గౌరీ. అక్క, అది తప్పు కదే, పెద్దనే నీకు నాయన కదా. అవ్వక్క, నాయనతో అట్లుండు తప్పు కదా. నాయన పిలిచి పోనంటే ఏంది? రాజు, ఇప్పుడు మిమ్మల్ని ఎవరన్నా వచ్చి తీసుకుపోయి మిమ్మల్ని అమ్మా నాన్న లెక్క చూసుకుంటాం, మా కాడే ఉండుర్రి అంటే మీరుంటారా? ఉండాం, పారిపి వస్తాం. అవ్వక్క, నిన్ను వదిలి ఉండడం మాతో కాదు. అవ్వక్క, మరి ఇంకేంరా, గదే నేను చేస్తున్నా. మీకు నేనెట్లనో నాకు మీరు మన పెద్దమ్మ గట్లనే. మిమ్మల్ని అమ్మని వదిలి నేనెట్లా పోతారా? బోల్.
సరే సరే గీ ముచ్చట్లకేం గాని నడుండ్రి స్కూల్కి టైం అయింది కదా నడుండ్రి. మావయ్య లేడు.